అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా నాతో పాటు ఈరోజు నామినేషన్ వేసినటువంటి మా అన్నగారు గౌరవనీయులు పెద్దలు బీద రవిచంద్ర గారు, అదేవిధంగా మా చెల్లెలు రేష్మ గారు, చీఫ్ విప్ గారు వచ్చారు, మా సిస్టర్ అనురాధ గారు, మా పెద్దన్నయ్య భీష్మాచార్యుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి అన్నగారు, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు చాలామంది వచ్చారు. అందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు మీ ద్వారా ఒక మెసేజ్ బడుగు బలహీన వర్గాలకు పంపుదాం అనుకుంటున్నాను. ఆ మెసేజ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కష్టపడితే మరి నాలాగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి రెండోసారి ఎమ్మెల్సీ రావడం అనేది ఇది ఫస్ట్ టైం. అంటే దీని అర్థం ఇందాక మా అన్న చెప్పాడు, మాకు గాడ్ ఫాదర్ లేడు, డబ్బులు లేవు, కానీ మా దగ్గర ఉండేది ఏంటంటే పేదరికం, అధిక జనాభా, నిరక్షరాస్యత, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ అధిగమించాలంటే చట్టసభల్లో బడుగులు గొంతు వినిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు, నేను ఎప్పుడు చెప్తుంటాను, బడుగుల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన వారసుడుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా మాట్లాడి ఈరోజు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉండేది 5 సీట్లు, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి పోతే 3 ఉన్నాయి. అందులో బడుగులకు 3 బడుగులే మేము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తెలుగుదేశం పార్టీలు బడుగులు అంటాం. మొత్తం 100% మాకే బడుగులకే ఇచ్చారు, బడుగులకు గొడుగులు ఇచ్చారు. ఈ ఇద్దరికంటే అత్యంత అదృష్టవంతుడు నేను. రెండోసారి ఇది, ఈ కష్టకాలంలో మరి రెండోసారి అవకాశం వచ్చిందంటే చిన్న విషయం కాదు. మరి ఇలాంటి అవకాశం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, బడుగు బలహీన వర్గాలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కష్టపడితే 2 సార్లు ఎంపీ, కర్నూలు ఎంపీ, ఒకసారి రాజ్యసభ, 2004లో ఆదోన్ ఎమ్మెల్యే, అదేవిధంగా 2017లో కార్పొరేషన్ చైర్మన్, 19లో ఎమ్మెల్సీ, మరీ 25లో ఎమ్మెల్సీ. ఇన్ని పదవులు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా సామాన్య కార్యకర్త అయినటువంటి నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. పార్టీ పరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా పదవులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలకు ఈ రకంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది, ఇవ్వబోతుంది అనడానికి నిదర్శనం నేనే, దానికి స్ఫూర్తి. మీ ద్వారా ఒకటే బడుగు బలహీన వర్గాలకు అంతా గుర్తు చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా గత 5 ఏళ్ళు మోసం చేసింది. ఎంతసేపున్న బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని ఓటు బ్యాంకు చూసింది తప్ప ఎక్కడ కూడా గౌరవించినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ గౌరవించినా కుర్చీలకే పరిమితం చేశారు తప్ప ఎక్కడ విధులు లేవు, నిధులు లేవు. దానికి భిన్నంగా ఈరోజు ఎన్డీఏ కూటమిగా నాయకత్వం వహిస్తున్నటువంటి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడుగులకు సంబంధించి మాకు చట్టసభల్లో అవకాశాలు ఇచ్చాడు, మాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇంకా చాలా అవకాశాలు రాబోతున్నాయి. దయవుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాలని నన్ను స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తే ఈ పార్టీలో ఎంతవరకైనా పోవచ్చు. కష్టపడితే డబ్బు లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా ఏ స్థాయికనే పోవచ్చు అని కూడా మీ ద్వారా సందేశం ఇస్తూ ఈ యొక్క అవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం విక్టరీ చూపించమంటారా? ఇది కదా మాది. నువ్వేం ఇటు చూపి, మేము కూడా నిన్ను మాది ఇది కదా. మా ముగ్గురితో పాటుగా కూటమి అభ్యర్థులుగా ఈరోజు ఎంపిక కాబడిన కొణిదెల నాగేంద్ర బాబు గారు, అదేవిధంగా సోమ్ వీరాజు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.